అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. పవన్ గారు, ఇప్పుడు మార్కెట్లో లోన్ సర్వీస్ ఇవ్వడానికి చాలా సంస్థలు ఉన్నాయి కదా, లోన్ సేవా సంస్థలోనే దొరికే యూనిక్ సర్వీస్లు ఏంటి? ఓకే, సో నేను చెప్తాను సార్ మీకు. యూనిక్ సర్వీసెస్ అంటే అది మన దగ్గర దొరికే సర్వీసెస్ నేను చెప్తాను. సో మీకు ఫస్ట్ ఏంటంటే యాజ్ ఎ ప్రాపర్టీ బయర్ అనుకుందాం, అగ్రిమెంట్కి వెళ్ళే ముందు అడ్వాన్స్ ఇస్తాను కదండి. ఓకే, సో ఆ సెల్లర్ బిహేవియర్ ఎలా ఉందో తెలుస్తుందా? నేను చెప్తాను సార్ మీకు. నేను ఓకే, మాకు తెలియకపోయినా మీరు చెప్తారు. సో ఎలా అంటే టూల్స్ ఉంటాయండి మీకు? దాని దగ్గర ఉన్నాయి సార్, మా ఇన్హౌస్ టూల్స్ ఉన్నాయి. ఓకే ఓకే, సో ఏంటంటే ప్రాపర్టీ బయ్యర్ మీద కేసెస్ ఉన్నాయా, సో క్రిమినల్ చెక్, క్రైమ్ చెక్ చేస్తాం సార్. క్రైమ్ చెక్, క్రిమినల్ చెక్, కోర్ట్ కేసెస్. సో దానివల్ల ఆ టూల్స్ కూడా ఉన్నాయి సార్ మన దగ్గర. అప్పుడు ఏమవుతుంది అంటే అతని బిహేవియర్ ఎలా ఉంది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అతను అదే ప్రాపర్టీ మీద కోర్ట్ కేసెస్ ఉన్నాయి, అతని పేరు మీద చెక్ బౌన్సెస్ ఉన్నాయా. సో అప్పుడు ఏమవుతుందంటే కొంచెం సేఫ్ సైడ్ అవుతారు మీరు కూడా. అడ్వాన్స్ ఇవ్వాలన్నా లేదా ఆలోచించుకోవచ్చు. ఓకే, తర్వాత సర్సై ఉంటుంది, అంటే ఆ ప్రాపర్టీ మీద లోన్ ఉందా లేదా మనం చెక్ చేసుకోవచ్చు. అది కొంచెం మనకు సేఫ్ గార్డ్ ఉంటుంది సార్. సో అది కాకుండా ఏంటంటే మనం స్పెషల్గా లీగల్ సర్వీసెస్, టెక్నికల్ సర్వీసెస్ కూడా ఇస్తాం సార్. సో మీరు ఆ ప్రాపర్టీ జెన్యూనా కాదా, అసలుకి దానికి వాల్యూ ఎంత ఉంది, అంటే మీరు పెట్టే వాల్యూ కరెక్టా లేదా అసలుకి. ఓకే, ఆ ట్రెండ్స్ ఏంది, అసలుకి ప్రాపర్టీ ఒక 10 years బ్యాక్ ఏముండే, 2005లో ప్రాపర్టీ కాస్ట్ ఏముండే, ఎక్కడ 2010 ఎక్కడ ఉంది, 2015 ఆ ప్రాపర్టీకి వాల్యూ అంత పెట్టొచ్చా. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఒక 50 lakhs ఫర్ ఎగ్జాంపుల్, ఒక 50 lakhs ప్రోడక్ట్ని మీరు 70 lakhsకి ఉన్నారనుకోండి, రేపు అమ్మేటప్పుడు ఆ 70 lakhs కొనాలి కదా, లాస్లో అమ్మాలి కదా. సో అలాంటివి కూడా మనం ఫెసిలిటేట్ చేస్తాం సార్. సర్వీస్ ఫీ ఉంటుంది, దాన్ని ఫెసిలిటేట్ చేస్తాం. అది మార్కెట్లో ఎవ్వరు ఇవ్వలేరు సార్, మనమే ఇస్తాం. లోన్ సేవర్ కన్సల్ట్ చేస్తేనే ఇస్తాం మనం. అది మన యూఎస్పీ సార్, నేను డామ్ షూర్ చెప్తాను, అది యూఎస్పీ. అది మాది లోన్ సేవ యూఎస్పీ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.